అయితే మన ప్రార్థన ఒక్కటే, యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడిగా అభిషేకించబడ్డ తర్వాతనే మోషేను తీసుకున్నావు కదా. తనకంటే రెండింతల అభిషేకముతో సేవ చేసే 2 పాలు కృప పొందినటువంటి ఎలీషా అభిషేకించబడ్డ తర్వాతే ఏలియాను తీసుకెళ్ళావు కదా. ఇప్పుడు ఇశ్రాయేలుకు ఊపిరిగా ఉన్నటువంటి దైవజనులు, తన జనములకు నేత్రములుగా ఉన్నటువంటి దైవజనులు, మందకు మాదిరిగా ఉన్న దైవజనులు, తల్లి స్థానములో గారవిస్తూ తండ్రి స్థానములో శిక్షిస్తూ సరిచేస్తూ రాకడకు సిద్ధపరుస్తున్న దైవజనులు, వాళ్ళు కొనిపోబడే సమయం వస్తే, వారిని పిలుచుకునే టైం వస్తే, శూన్యం అనేదే లేకుండా, గ్యాప్ అనేదే రాకుండా ఆ స్థానమును వారికంటే మెరుగైన బలమైన సేవ చేయుటకు మీరు ఎవరిని ఉద్దేశించారో వారిని అభిషేకించాకే వెళ్ళి తీసుకోండి అయ్యా. పరిశుద్ధుల అభిషేక్తుల కొరత, గ్యాప్ రానివ్వకండి అయ్యా అని ప్రార్థన చేయటం ఈ గడియ యొక్క అత్యవసర ప్రార్థనగా నేను నమ్ముతున్నాను. దైవ సేవకుని యొక్క భారాన్ని హృదయంలోకి చేర్చుకోగలిగిన మనస్సున్న విశ్వాస బిడ్డలైతే మీ ప్రార్థనలో ఈ అంశాన్ని చేర్చుకోండి.